सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ బాబా కాకుండా మిగిలిన వాళ్ళకి తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారా? అక్కడ ముగ్గురు అతిరథ మహారథులు, ఒకరు షిరిడి సాయినాథుడు, రెండు అపర సాయి స్వరూపమైన ఎక్కిరాల భరద్వాజ గారు. ఆయన సాయి మాస్టర్ అంటారు. ఒంగోలులో ఉండేవారు, విద్యానగర్లో ఉండేవారు, తర్వాత ఒంగోలు. తర్వాత చిన్న ఫోటో పాదుకులు రూపంలో మనకి ఇక్కడ ఉన్నవారు శ్రీ పూర్ణానంద స్వామి వారు, శ్రీశైలం. పుట్టింది అంతా తమిళనాడు అయినా కానీ బాబా అనుగ్రహం వల్ల, మనకి అదృష్టం వల్ల స్వామివారు శ్రీశైలంలో వచ్చి ఉన్నారనమాట. అంటే ఆయన గురించి ఒక మాటలో చెప్పండి అని కనుక అడిగితే ఏం చెప్పాలి అంటే, మన కాలంలో భూమి మీద నడిచిన శివుడు శివశక్తి స్వరూపం. శివుడు శివశక్తి స్వరూపం. మన సమయంలో మనం అనుకుంటూ ఉంటాం రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు అంటే అప్పుడున్న వాళ్ళు చూశారు. కానీ మన కాలంలో కూడా ఇప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. సాయినాథుని మనం చూడలేదు. ఆయన 1918 వరకు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి అలాంటి భగవంతుడు ఎప్పుడన్నా భూమి మీద అవతరించాడా? మనకి దగ్గరలో ఎప్పుడన్నా ఉన్నాడా? అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడన్నా అమ్మవారు అవతరిస్తే మనకి తెలుస్తుందా? ఉంటే ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అని అనిపిస్తే, మనం అట్లాంటి వాళ్ళకి, అంటే అలాంటి గతంలో సాధన చేసుకున్న వాళ్ళకి, గురుసేవ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్వామీజీ దగ్గర అలాంటి అనుభవాలు కలిగేవి. అంటే సాక్షాత్తు శివశక్తి స్వరూపం. స్వామివారి దగ్గర భక్తులు కొట్టుకునేవారట, ఏంటి స్వామివారు శివుడు అవతారం అని. కాదు, స్వామివారు అమ్మవారి అవతారం అని. ప్రత్యక్షంగా అంటే ఎట్లా ఉండేది అంటే, రెండు స్వరూపాలు దర్శనం ఇస్తూ ఉండేవారు. ఇలా ఉంటే సాయి భక్తులు వెళ్తే అక్కడ స్వామివారు కనపడేవారు కదట, అక్కడ షిరిడి సాయినాథుడు కూర్చొని కనపడేవారట. ఆశ్చర్యం వేసేది. మనకి ఏమన్నా కళ్ళకి ఇబ్బందిగా ఉందా ఏంటి, అక్కడ మనకి స్వామివారు కనపడతలేదు, సాక్షాత్ సాయినాథుడు కనపడుతున్నాడని. బాబా ఎప్పుడో 1918లో సమాధి అయ్యారు కదా, మళ్ళీ దేహంతో ఇక్కడ కనపడుతున్నారు ఏంటని. అంటే బాబా లాగా సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం. కొంతమంది భక్తులకి అలా కూర్చొని ఉంటే సడన్గా స్వామివారి ప్లేస్లో అమ్మవారు కిరీటంతో కూర్చొని కనపడేవారట. వాళ్ళ కళ్ళు చెదిరిపోయి ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ ఆయన ఒకసారి దృష్టిలో తిప్పుకోగానే మళ్ళీ స్వామివారిగా కనపడేవారట. అంటే చూడండి, మన కాలంలో కూడా మన కోసం దిగి వచ్చిన భగవంతుడు ఆ రూపంలో అవతరించాడు. కాకపోతే చాలామందికి శ్రీశైలం ఇట్లా స్వామివారు ఉండేవారని తెలియదు అనమాట. ఎందుకు తెలియదు అంటే, మనం గత జన్మల నుంచి ఇట్లా వారిని సేవించుకునే సాంప్రదాయంలో కనుక మనం ఉంటుంటే, ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం పూజలు, ఒకవేళ ఈ జన్మలో మనకి ఇంకా వారి దర్శనం లభించలేదు, అనుగ్రహం లభించలేదు అనుకున్నాం అనుకోండి. కానీ ఇలా చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే, మళ్ళీ మనకి ఎక్కడ అవకాశం వస్తే ఆయన స్వప్న దర్శనం ఇవ్వచ్చు, ఈ జన్మలోనే ఇవ్వచ్చు, లేదా మరి జన్మల్లో వారు అవతరించినప్పుడు మనల్ని అక్కడికి లాక్కోవచ్చు. బాబా అంటారు, ఎవరు నా దగ్గరికి వారే రారు, నేనే వారిని అనేక మిషల మీద లాక్కుంటానని సాయినాథుడు. అట్లాగే స్వామివారి దగ్గరికైనా కానీ అట్లానే వచ్చేవారు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, పూర్ణ శివశక్తి స్వరూపం. శివభక్తులు శివుడు అంటారు, సాయి భక్తులు ఆయనే సాయి అంటారు, అమ్మవారి భక్తులు సాక్షాత్తు లలితా స్వరూపం. అయితే స్వామివారు ఏం చెప్పారు ప్రత్యక్షంగా అంటే, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే స్వామివారు ఒకటే మాట చెప్పారట, మేము లలితామ్మ వారి పాదాల్లోంచి వచ్చాము, మనం అక్కడికే వెళ్తాం. అంటే సాక్షాత్తు లలితా స్వరూపం అని. అంటే లలితా స్వరూపం అంటేనే శివశక్తి స్వరూపం. శివుడు శక్తి ఏకంగా ఉన్న స్వరూపమే మనకి లలిత అమ్మవారు. అట్లాగా అంతటి విశిష్టమైన స్వామివారు అనమాట. మన అదృష్టం ఏంటంటే ఈసారి వారి పాదుకా రూపంలో ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే కొంచెం ఊరికే 1-2 నిమిషాలు